ఓం శ్రీ గురుభ్యో నమ. రెండవ పాసురంలో గోదాదేవి తన సఖులతో పాటు వ్రతం ఆచరించడానికి వెళ్తూ మనందరికీ వారు పాటించే నియమాలను వివరిస్తుంది. ప్రతినిత్యము కృష్ణుడిని స్మరిస్తూ నిరాడంబరముగా ఉంటూ ఆహార నియమాలను పాటిస్తూ ఎంతో క్రమశిక్షణగా నియమబద్ధంగా ఉండడమే గాక అవసరములో ఉన్నవారికి దానమును కూడా ఇచ్చి వ్రతమును ఆచరిస్తాము అని ఆండాళ్ళు తెలుపుతుంది. గోదాదేవి ఈ పాసురం ద్వారా పరోక్షంగా ఆధ్యాత్మిక సాధనకు ఆత్మనియంత్రణ కూడా అవసరమని సెలవిస్తూ సరళమైన జీవితాన్ని గడుపుతూ నియమబద్ధంగా ఉండడం కూడా వ్రతము చేసిన ఫలితాన్నిస్తుంది అని తెలుపుతోంది. అంతేకాక అవసరమైన వారికి సహాయపడాలన్న సామాజిక బాధ్యతను ఈ పాసురము మనందరికీ గుర్తు చేస్తుంది.